హాయ్ అండి, సంపూర్ణ వ్లాస్కి స్వాగతం. రోడ్డు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్దామని చెప్పని వెళ్తున్నామండి. నవరాత్రులు కదండి. మా కోడలు ఎప్పటి నుంచో చెబుతుంది, బల్కంపేట ఎల్లమ్మ బాగుంటుంది అత్తమ్మ, వెళ్దాము అని చెప్పానని. కానీ ఇన్ని రోజులు కుదరలేదండి. 5 ఏళ్ళని మేము ఇక్కడికి వచ్చి ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోవడానికి మాకు ప్రాప్తి కలగలేదండి. ఇప్పుడు ప్రాప్తి కలిగింది. ఇదిగోండి, అందరం వచ్చేసాము. ఇక్కడ చాలా అందంగా ఉందండి. అసలు ఆ డెకరేషన్ అదంతా కూడా చూసి మనసు చాలా ఆనందం అనిపించింది. ఇక సరే, ఇంకా లోపలికి వెళ్దామని బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నామండి. వెళ్తూ అక్కడ ఒక వీడియో తీసుకొని బయలుదేరామండి. కొంచెము నాకు తెలిసినటువంటి అమ్మవారి గురించి మీతో పంచుకుందామని చెప్తున్నానండి. బల్కంపేట ఎల్లమ్మ ఎంతో శక్తివంతమైన దేవిగా హైదరాబాదు మరియు పరిసరాల ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచారు. అయితే ఈ బల్కంపేట ఎల్లమ్మ సుమారు 700 సంవత్సరాల మునుపు ఒక రైతు బావిని త్రవ్వుతుండగా బయటపడ్డారట. ఈవిడ స్వయంభు. ఆ రైతు అమ్మవారి రూపాన్ని మరి ఎక్కడైనా ప్రతిష్ఠిద్దామా అనుకొని ఊరు వారిని అందరినీ పిలిపించారట. వారెవ్వరు కూడా ఆ అమ్మవారిని కించిత్ కూడా కదిలించలేకపోయారట. అమ్మవారు ఇక్కడే కొలువై ఉండాలని అనుకున్నారని గ్రామస్తులు భావించి అమ్మవారిని బావి ఒడ్డు నుంచి పూజించడం ప్రారంభించారట. ఆవిడ మహిమలు ఊరూరా వ్యాప్తి చెందటం ప్రారంభించాయి. శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడు హయాంలో అమ్మవారికి చిన్న గుడి నిర్మించటం జరిగింది. ఇక్కడ అమ్మవారి శిరస్సు నుండి నిత్యం చిన్న జలధార ప్రవహిస్తూ ఉంటుంది అని ప్రసిద్ధి. అయితే అమ్మవారి చిన్న పాపలాగా పడుకొని మనకు దర్శనమిస్తారండి. చాలా అందంగా ఉంటుందండి అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని రేణుకా ఎల్లమ్మగా పూజిస్తారు. అమ్మవారితో పాటు పోచమ్మ అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఇక్కడ హంపి పీఠాధిపతులు విరూపాక్షానందుల వారి చేత నాగదేవత ప్రతిష్ఠ కూడా చేశారు. ఇక్కడ అమ్మవారికి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు కోరికలను కోరిన తీర్చేటువంటి కొంగు బంగారమై ఉంటారండి. ఇదిగోండి, అమ్మవారి దర్శనం అయిపోయిందండి. పునర్దర్శన ప్రాప్తి. రస్తు స్వస్తి.